గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము తెలుగు గ్రామర్కి గాను సంయుక్త వాక్యం గురించి తెలుసుకుందాం. సమప్రాధాన్యం గల రెండు కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే దాన్ని సంయుక్త వాక్యంగా చెప్పుకుంటాం. ఇందులో అన్ని ప్రధాన వాక్యాలే ఉంటాయి కాబట్టి కానీ, మరియు వంటి పదాలు వాక్యాలను కలుపుతూ ఉంటాయి. కింద ఇచ్చిన వాక్యాలను గమనించండి, సంయుక్త వాక్యాలుగా మార్చుదాం. మధు బడికి వెళ్ళాడు, రహీం బడికి వెళ్ళాడు, జాన్ బడికి వెళ్ళాడు. ఇవి మూడు కూడాను వేరువేరు వాక్యాలు. వీటిని కలుపుతూ మనము సంయుక్త వాక్యం రాయడం. మధు, రహీం, జాన్ బడికి వెళ్ళారు, ఇలా రాయాలన్నమాట. నెక్స్ట్, సీత అక్క, గీత చెల్లెలు. దీన్ని మనము సీత, గీత, అక్క, చెల్లెళ్ళు అని రాయాలి. శారద సంగీతం నేర్చుకుంది, శారద నాట్యం నేర్చుకుంది. ఈ రెండు మనము సంయుక్త వాక్యంగా ఎలా రాస్తామంటే శారద సంగీతము మరియు నాట్యం నేర్చుకుంది అని రాయాలి. ఈ విధంగా మనం సంయుక్త వాక్యాలని రాయాలన్నమాట.